మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత మా చిన్నోడు కూడా ఇప్పటివరకు చూపించలేదు, వచ్చేసేయండి. డ్రాగన్ కి 2 బర్డ్స్ వచ్చాయి, నువ్వు చూసావా? ఇదిగోండి, ఇది నేను మొన్నే చూశాను కానీ అమ్మో నేను చూస్తే ఎట్లా మళ్ళీ పోతుంది అనుకుని ఆగాను. అక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా ఒకటి ఉంది, కాయ ఉంది, అక్కడ కూడా ఉంది చూడు, నేను చూపించింది అక్కడ అక్కడ ఆ కొమ్మకి, ఈ 2 మూలకి అప్పుడే గబ్బు చీమలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క డ్రాగన్ ప్లాంట్ చీమలు, గబ్బు చీమలు బాగా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నల్లేరు మొక్కనైతే కట్ చేసుకొని నల్లేరు పచ్చడి చేసుకుందాము. ఆల్రెడీ టమాటా పచ్చడి అయిపోవడానికి వస్తుంది. ఇదిగోండి నల్లేరు మొక్క కట్ చేసుకునేటప్పుడైతే చేతికి ఆయిల్ మంచిగా పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. జూమ్ ఉందా? జూమ్ అవుట్ ఉందా? జూమ్ కొంచెం జూమ్ అవుట్ చేసి ఇదిగోండి నల్లేరు మొక్క ఎంత బాగుందో. దానికంటే ముందు ఆరోగ్యం చాలా మంచిగా, గుర్తుపెట్టుకోండి. నాకు ఇష్టం నల్లేరు మొక్క కట్ చేసుకుందాము, ఎందుకంటే టమాటా పచ్చడి అవుతుంది, నల్లేరు పచ్చడి. ఇదిగోండి ఆకులతో సహా మంచిదన్నమాట. ఈ ఆకులు ఇట్లా అన్నీ మంచిగా నీట్గా కడుక్కుందాము. ఇదిగోండి ఎంత మంచిగా ఉంచండి. ఎన్నో రోజుల్లో అనుకుంటున్నాను మన తోటలో నల్లేరు మొక్క పెంచుకోవాలి. ఇది కూడా లేతగా ఉంది, ఇది ఉండండి, ఇది పెద్దగా అయితే మళ్ళీ వాడుకోవచ్చు. ఇది ఒకటి కొమ్మ వదిలేస్తున్నాను. ఇదిగోండి ఇవి కూడా 2 పెద్దగా ఉన్నాయి, వదిలేద్దాము. ఎందుకంటే చిన్నగా లేత చిగుర్లు ఉన్నవి వదిలేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఈరోజు మనము వంట చేసుకోవడానికి ఇదిగోండి చూద్దాం. ఇదిగోండి గంగవేల కూర చేసుకుందామని గంగవేల కూర కూడా కట్ చేసిన. అంటే మధ్యాహ్నం వరకు ఇన్నే ఉంటామా? పప్పు కూడా నానబెట్టేసి వచ్చిన. అన్ని పనులు చేసినావా? అన్ని పనులు చేసేసిన. ఇక దీన్ని మూత ఎన్నో తెచ్చిన. ఇదిగోండి ఇట్లా మనం మూత పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, ఖరాబ్ అవ్వదు. ఇదిగోండి టమాటా పచ్చడి కూడా అయిపోయి ఉంటుంది. ఇదిగోండి టమాటాలు కూడా మంచిగా మగ్గినాయి. అసలు కట్టెల పొయ్యి సెగ చూడాలి, మస్తు వస్తుంది. ఇది కొంచెం మగ్గే లోపల మనం నల్లేరు కట్ చేసి కచ్చుకుందాము. ఇంకొంచెం దగ్గర నల్లేరు కట్ చేసి కచ్చుకొని తర్వాత వచ్చేసి దోశలు వేసుకుందాం. దాన్ని అట్లా వచ్చేసి దోశకు కూడా దోశ పిండి అన్నీ తెచ్చేసుకున్నాము. అఖిల్ దోశ వేసుకుంటూ ఉంటాడు, ఆ లోపల నేను నల్లేరు కట్ చేస్తాను. ఇదిగోండి మొదటి కట్ చేయాలంటే ఏంటి మనసుకి ఉప్పట్లేదు. ఇదిగోండి కొత్తవి కనిపిస్తుంది నాన్న. ఇదిగోండి కొత్త చిగురు అక్కడి వరకు ఉంది. కొత్త చిగురు చూడండి, ఇక కొత్త చిగురు వచ్చి ఇక్కడ 1 2 3 ఇదిగోండి 4 కొత్త చిగుర్లు వచ్చాయి. ఈ కొమ్మ వదిలేద్దాము, అక్కడికి వెళ్ళరా. ఈ కొమ్మ ఒకటి వదిలేద్దాము, ఎందుకంటే దీన్ని అలానే పెద్ద పెరగనిద్దాము. ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, మీరైతే షాక్ అయిపోయి షేక్ అవుతారు. ఇదిగోండి ఇది చూసారు కదా, ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది అటు లోపలికి వెళ్ళిపోయింది, ఇలా గోడ సపోర్ట్ ఇచ్చేసి వేసేసా అనమాట. అటు ఏంది పాము లాగానే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ వరకే కట్ చేస్తాను. ఇది కట్ చేసేటప్పుడు అయితే ఆయిల్ పెట్టుకోవాలి. దురద వస్తుంది అనమాట, ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు, దురద వస్తుంది అంతే. ఎన్ని హవర్స్ ఉంటుంది దురద? ఉంటుంది చాలాసేపు, ఒక రోజా మమ్మీ. ఇదిగోండి ఇంత పెద్దది, వీడియోలో రానంతుంది. ఇదిగోండి ఇదిగోండి ఇలా పెద్దగా ఉంది. ఇదిగోండి ఎంత మంచిగా ఉందో, మెల్లిమెల్లి పడతాం. ఇదిగోండి ఇప్పుడైతే దీన్ని డిస్టర్బ్ చేయాలా వద్దని ఆలోచిస్తాను. ఉండాలండి ఇట్లనే, డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఇరిగిపోతుంది. ఇది కూడా కట్ చేయవచ్చు కదా? కట్ చేస్తాను ఇంకొక కొమ్మ, అది ఉండండి. అది అయితే చిగురు ఉన్నవి మళ్ళీ పెద్దగా అయిపోతుంది. దీన్ని ఈ కొమ్మను ఇటు మార్చేస్తామనుకో. టైం టు టైం చూడాలి కదా ఎంత పెద్దగా అవుతుందో, అటు మన సైడ్ రాకుండా. ఇది కూడా పెద్దదా? నేను ఇదైనా చిన్న ఉంటుంది అనుకున్నా. పెద్ద చూపిస్తుందా ఫైనల్గా మొత్తం ఎంత ఉందో నల్లేరు. ఇక్కడికి వచ్చేసేదా. ఇదిగోండి నల్లేరు అన్నీ ఉండి నేను తీసుకొస్తాను.
హెల్దీగా ఉండేటువంటివి మన తోటలో పెంచుకున్నాం అనుకోండి, ఈ యొక్క నల్లేరు అయితే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజుల్లో నేను నల్లేరు మొక్క పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, నాకు ఇప్పుడే చాలా ఘోరంగా మోకాల నొప్పులు వస్తున్నాయి అనమాట. ఆ మోకాల నొప్పులు రాకుండా ఉండడం కోసమే నేను నల్లేరు తెచ్చుకున్నాను. ఇదిగోండి, చిన్న కాడ, ఇంత కాడ తెచ్చుకున్నా చాలా అనమాట మనకి. ఇంకా నువ్వు స్టూల్ వేసుకుని కూర్చో, నన్ను వీడియో ఇంకోటి టమాటా పచ్చడి అయిపోతుంది. నేను అది తీసి పక్కన పెట్టేసి దోశకు పెట్టేస్తాను. ఆ వేడికి మంచిగా అది మగ్గిపోతుంది. నాకైతే ఇట్లా కట్టెల పొయ్యి మీద అంటే వంటలు ఆహా అనిపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చేస్తే ఒక్క నిమిషం. ఇక్కడ మంటలు అయితే బగబగా అంటున్నాయి. ఇదిగోండి కట్టెలు, అఖిల్ ఫంక్షన్ తీసుకొచ్చిన మిగిలిపోయిన వాటిని ఇట్లా పెట్టేసుకున్నాం. ఇదిగోండి అటైతే ఉంటుంది. కింద చెప్పులు వేసుకోలేను నాన్న, ముళ్ళు లాంటివి ఉన్నాయి. ఇదిగోండి మంచిగా మగ్గింది. దోశకైతే అది పెట్టేశాను. ఇదిగో నేను ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించానని అన్నీ ఉండురాను. నేను నాకు ఒక బౌల్ కావాలి కదా. సరే కూర్చోను, నేను చూపిస్తాను. ఎండకి వీడియో కూడా కరెక్ట్ రావట్లే. అయితే నువ్వు డైరెక్షన్ మార్చు.